అంగన్వాడీ ఇక బలపడి పోస్టుల భర్తీలో ఆశలు. మంచిర్యాలలోని ఈ వార్త చూద్దాం. మంచిర్యాలలోని కేంద్రాలు 969, ఆసిఫాబాద్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు 973, ఆదిలాబాద్ జిల్లాలో 1256. ఈ అంగన్వాడీ కేంద్రాల రిక్రూట్మెంట్ ఉందట. ఇక బలపడి పోస్టుల భర్తీ ప్రకటనతో ఆశలు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. కొన్ని నెలల క్రితం మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా ఉన్నతీకరించి వాటిలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించింది. తాజాగా రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటన చేయడంతో మహిళా నిరుద్యోగుల ఆశలు చిగురించాయంట. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఇప్పటికి కూడా కొన్ని ఏరియాల్లో, ముఖ్యంగా మన సింగరేణి ప్రాంత ఏరియాల్లో అంగన్వాడీ కేంద్రాలు అనేది ఇంకా లేవు. కొన్ని వార్డులలో అంగన్వాడీ కేంద్రాలు లేదు. 2-3 వార్డులకు కలిపి ఒకటే అంగన్వాడీ కేంద్రం ఉంటుంది. ఈ అంగన్వాడీ కేంద్రంలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు, నిరుపేద గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా చిన్నపిల్లలకు పౌష్టికాహారం కోసం అక్కడికి వెళ్తారండి. కానీ కొన్ని సందర్భాల్లో అంటే అంగన్వాడీ కేంద్రంలో ఉన్న టీచర్లు డిస్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళకు ఫుడ్ ఇవ్వడం లేదు. మరి గవర్నమెంట్ రిజిస్టర్ చేసుకోమని అందరికీ ఫుడ్ కానీ పౌష్టికాహారం ఇవ్వమని చెప్తున్నది. ఈ అంగన్వాడీ కేంద్రాలు లేకపోవడం కూడా కొంతవరకు పౌష్టికాహార లోపం ఏర్పడుతున్నది మన సింగరేణి కార్మిక వాడల్లో. గవర్నమెంట్ ఇప్పటికీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి 11,000 మందిని ఉద్యోగాల్లో భర్తీ చేసుకోవాలని చూస్తున్నది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ యొక్క అంగన్వాడీ కేంద్ర టీచర్లను రిక్రూట్ చేసుకొని ఎక్కడైతే ప్రాథమిక అంటే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు లేవో దాంట్లో మినీ కేంద్రాలు కూడా అప్గ్రేడ్ చేసినట్ట. కొన్ని ఏరియాలో మినీ కేంద్రాలు కూడా లేవు. ఖచ్చితంగా ఎక్కడ అవసరం ఉందో అంటే ఒక 100 నుంచి 150 పిల్లల జనాభా ఉన్న కాడ, గర్భిణీ స్త్రీలు ఉన్న కాడ కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సింది. దీన్ని వేగవంతంగా చేయాలని చెప్పి కోరుతున్నాం.